హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఏపీలో మనం చూస్తున్నాం, మరి ఎలక్షన్స్ అయిన తర్వాత ఎటువంటి హింసాత్మక చర్యలు జరిగాయి, ఎటువంటి అల్లర్లు జరిగాయి, ఇవన్నీ చూస్తాం. అయితే ఈ అల్లర్లు జరగడానికి గల కారణాలు ఏంటి? ఎవరు ఫెయిల్ అయ్యారు? ఈసీ మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. ఈసీనే ఫెయిల్ అయిందని చెప్తున్నారు. అదే విధంగా కౌంటింగ్ రోజున కూడా ఇంత భారీ ఎత్తునే, ఇంతకు మించిన భారీ ఎత్తునే అల్లర్లు జరుగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇచ్చింది పిఠాపురంలో, కాకినాడ ఆ పరిధిలో. అలాగే ఆ రోజు కౌంటింగ్ రోజున టపాసులు, మొత్తం ర్యాలీలు చేయడం ఇవన్నీ కూడా బ్యాన్ చేసింది. అంటే అంత పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు అక్కడ జరుగుతాయా? ఏం చెప్తారు సార్ మీరు? ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? మరి కౌంటింగ్ రోజున ఏ విధంగా ఉంటుందంటారు? చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న, కానీ మన నిజాలు చెప్పుకోవాలి. నిజాలు చెప్పుకున్నప్పుడు ప్రజల్లో ఏదైతే ఉందో అదే చెప్పుకోవాలి. మనమే జ్యోతిష్యులం కాదు కదా. ఇక్కడ కార్పొరేట్ సిటీస్లో ఏమంటారు, స్లమ్ములో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం దెబ్బలాడుకుంటారు, సాయంత్రం వరకు అలా చేస్తారు. ఆ దెబ్బలాట్లో చివరిలో ఎవడికో దెబ్బలు తగులుతాయి. వాడు రెండో రోజు మొదలు పెడతాడు, అంతకంటే పెద్ద దెబ్బలు తగిలిస్తాడు. అప్పుడు వీళ్ళ వర్గంతో వచ్చేస్తుంది. అలాగ వారం 10 రోజులు దెబ్బలు తినేసి హాస్పిటల్లో ఉన్నంత వరకు పోట్లాడుకుంటారు అన్నమాట. అలాగైపోయిందండి ఇది. వీళ్ళు ఏదో ఓట్లు వేశారు, ఎవరెవరో ఈ ఓట్లు ఎక్కువ పడ్డాయి, వీరికి ఈ ఓట్లు తక్కువ పడ్డాయి అని చెప్పేసి వాళ్ళ పని అదే కదా. జర్నలిస్టుల పని ఏముంది, వాళ్ళు బాగానే ఉంది, విజయవంతంగా సక్సెస్ఫుల్గానే పోలింగ్ జరిగింది, వీళ్ళు కొంచెం ఆలోచించుకోవాలన్నారు. ఆ మాత్రం దానికి కొట్టడానికి వెళ్ళిపోవాలా? కొడేస్తున్నాడు, గాయపరుస్తున్నాడు, చంపేస్తున్నాడు, చంపడం కత్తులతో దూసుకుపోతున్నారు. అక్కడ ఆయన పేరేం పేరు, మన తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఆయన వాళ్ళ తాలూకు ఎమ్మెల్యే ఎస్కాట్ని ఆల్మోస్ట్ నెత్తి మీద కొట్టాడన్నమాట. ఆ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఇక్కడ ఆలగడ్డ ఏదో నియోజకవర్గంలో ఎవరి పేరు, ఎంఐ అఖిలప్రియ, ఆవిడ తాలూకు బాడీ గార్డ్ని కూడా కత్తులతో పొడిచారు. ఇలా ఎంతోమంది ఉన్నారన్నమాట, కత్తులతో పొడిచేస్తున్నారు. 10 మంది వచ్చి కత్తులతో పొడిచేస్తే వాడు చావు బ్రతుకుల మధ్య ఉంటాడు కదా, ఎలా ఉంటాడు? ఇంతకీ కారణం ఏంటంటే చెప్పరు. ఒక పక్క వైసీపీ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తాము, 100కి 150 కాదు 175 వస్తాయి అంటున్నారు వాళ్ళు. స్వయానా 175 వస్తాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఐపాక్ వాళ్ళు చెప్పారట. అందుకని 175 వస్తాయి అంటున్నాడు. వీళ్ళు అలా కాదు, మీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, దాంట్లో ఇబ్బందులు ఏమి లేదు, మా సైడ్ నుంచి మేము ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో, మా మంత్రివర్గాన్ని ఎలాగా ఎస్టాబ్లిష్ చేయాలో, ఎవరెవరికి వాళ్ళ తాలూకు సేవల్ని గమనించి ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలో అన్నీ మేము సిద్ధంగా ఉన్నామన్నా. నిజంగా వారు సిద్ధంగా ఉన్నారు. అసలు రేపు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఈ హింసాకాండ ఏంటండి? అసలు ఈవీఎంలు పగలగొట్టినా, బయట మనుషులను కత్తులతో పొడిచినా, లేదా చావుకు దగ్గరగా వెళ్ళి వాటి చావు బ్రతుకుల మధ్య విడిచిపెట్టినా, మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే మండిపడడం కాదు, ఎవరెవరైతే సంబంధిత బాధితులు ఉన్నారో, దానికి కారణభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలంటే అరెస్ట్ చేయాలి. రేపు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుపోయినట్టయితే కొన్ని లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఆ లా అండ్ ఆర్డర్స్ మస్ట్ అటెండ్ కదా. లా అండ్ ఆర్డర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది ప్రోటోకాల్. ఈ లా అండ్ ఆర్డర్స్ అంటే ఇక్కడ కొంచెం అవి జరిగింది, ఇలాగా మానవకాండ దమనకాండ జరిగింది, దీనికి కారకులు వీళ్ళు, చేసిన వాళ్ళు అని చెప్పినప్పుడు చేసిన వాళ్ళు పిలిపించి విచారిస్తారు. అది నిజమని తెలిసినట్టయితే పెట్టేస్తారు, జైల్లో పెడతారు ముందు. తర్వాత ఆడు నిజాలు నిరూపించుకొని జైలు పరిధిలో ఈ కేసు కొంచెం సడలించవచ్చు అని అనిపించుకున్న తర్వాత దానికి వాళ్ళ అంటే శ్రేయోభిలాషులను ఉపయోగించుకుంటారో, వాళ్ళ పార్టీ పెద్దల్లో ఉపయోగించుకుంటారో, అప్పుడు విడిచిపెడతారు. అయితే జైల్లో ఉన్న 4 రోజులైనా సరే తప్పులు చేయకూడదు, నేరం చేస్తే ఇంతే శిక్ష, ఇంకొకసారి తప్పు చేయకూడదు అనేటువంటి పరిపక్వత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరిని జైల్లో పెట్టడం లేదు. అలా జరిగింది ఇలా జరిగింది అంటున్నారు. అదిగో వస్తాడు మా జగన్ మళ్ళీ మామూలుగా మేము వచ్చిన ఫస్ట్ డే
ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము అని మొదటి సంతకం అట. అంతకుముందు ఆ, జాబులు ఇచ్చినటువంటి వాలంటీర్లకి అసలు నీ సంతకమే లేదు కదా. ఇప్పుడు మొదటి సంతకం ఎలా పెడతావు? మినిమం శాలరీ 20,000 ఉంటుంది. 20,000కి శాలరీ పెడతావా? 20,000కి శాలరీ పెడితే నువ్వు బడ్జెట్ని మీట్ అవ్వగలవా? ఇవన్నీ అందుకేమి లేదు. అంటే మొదటి జనం తాలూకు మనుషుల్ని ప్రజల్ని మసిబూసి మారేడు కాయల్ని చేయడం. అప్పుడు మద్యపానాన్ని నిషేధిస్తాను, నిషేధిస్తేనే మీ దగ్గరికి ఓటు అడుగుతా అన్నాడు. నిషేధించాడా? పైగా ఒక 27 కోట్లు 27,000 కోట్లు ఎంతో కూడా మన అప్పు ఉన్న ప్రస్తుతానికి. తర్వాత ఎడ్యుకేషన్ చాలా బాగా డెవలప్ చేస్తా అన్నాడు. ఆ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాదు కదా, ఫారెన్ విద్య అనే దాన్ని ఆ పథకాన్నే తీసి పారేశాడు. ఫారెన్ విద్య అంటే ఒక్కొక్కరికి 10 లక్షల మినిమం అవుతుంది. ఆ పథకాన్ని తీసి పారేశాడు. అలా కాకండి అన్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4,000 స్కూల్స్ని మూసేశారు. దాని మాట అంటే ఇటు విద్య, ఇక వైద్యం 9 మెడికల్ కాలేజీలకి శిలాఫలకాలు వేస్తాడు. ఒక శిలాఫలకం ఎంత? 10,000 రూపాయలు ఉంటుంది. దాంతో ఉంది. ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి? ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే ఒక ఎన్నాళ్ళు అవుతుందండి? మినిమం రాత్రింబావుళ్ళు కట్టి ఓ 1000 పడకలు మెడికల్ కాలేజీ కట్టాలంటే, మెడికల్ హాస్పిటల్ కట్టాలంటే దానికి ఎంత అవుద్ది? అంటే ఒక 5 సంవత్సరాల మినిమం అవుద్ది, కొన్ని వేల కోట్లు అవుద్ది. అంటే బడ్జెట్తో చేయవలసిన పనులు దేన్ని చేయలేదు. పోనీ పోలవరం మన చంద్రబాబు నాయుడు ఎంతవరకు పూర్తి చేశాడు? 72% పూర్తి చేశాడు. అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఎవరో వాళ్ళు కుమ్మక్కై ట్రేడింగ్ చేశారు అని ఏదో అన్నారు. తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టావు కదా. అంటే ఏమిటి? వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చినట్టు చూపించి దానిలో కమిషన్ కొట్టడానికి. అక్కడ ఏమైనా ముట్టుకున్నారా? 72 నుంచి కనీసం 73కి వెళ్ళాయా? వెళ్ళలేదు కదా. ఇన్ని విధాల ప్రజల్ని మసిబూసి మారేడుకాయ చేసినటువంటి వ్యక్తికి తిరిగి ఓట్లు వేస్తారా ఎవరైనా? ఓట్లు వేయకపోతే ఆ ప్రజల తాలూకు నేరమా? ఎవరో ఓట్లు వేయరండి, నమ్మకంగా ఉంటారు, నిజాయితీ పరులు ఉంటారు. వాళ్ళు ఓట్లు వేయరు. ఓట్లు వేయకపోతే ఇంట్లో వచ్చి వాడు ఆడవాళ్ళ కొట్టేయడం, పార్టీ నిప్పంటించడం, ఇది సమంజసమా? వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ దారుణంగా పొడిచి చంపేయడం అది అవసరమా ప్రజాస్వామ్యంలో? దీని మీద ఎవరు రక్షణకి తీసుకోరా? ఎవరు దాన్ని యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరా? మరి ఎందుకు ఎలక్షన్ కమిషను? మరి ఎందుకు లా అండ్ ఆర్డర్స్? ఎందుకండి చిటుక్కు మట్టి మూసుకుపోతారే. లైసెన్స్ లేదని మూసుకుపోతారు. ఏది తాగడని అమ్ముతున్నది మీరే, తాగారని నోరు వాసన చూసి తీసుకుపోతారు. అంటే దానికంటే పెద్ద క్రైమ్ కదా ఇది. జనాల్ని చంపేయడం పెద్ద క్రైమ్ కదండి. చంపే హక్కు మీకు ఎక్కడిచ్చారండి? వారు చేసిన తప్పుని నిరూపించండి, అప్పుడు కోర్టు వారు ఇస్తారు శిక్ష. దానికి ఇంక పర్యవసానం కూడా చెప్తారు. ఎలాగా నువ్వు చేయొచ్చు, లేకపోతే నా జైల్లో ఉండి ఇంత జరిమానా విధించి వెళ్ళిపోవచ్చు అని. వాడిష్టం ఉంటే జైల్లో ఉంటాడు, లేకపోతే వచ్చేస్తాడు. మీరెవరండి? అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు నా భయం ఏంటంటే, రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. చచ్చిపోయే వాళ్ళు దేశముద్రులు చచ్చిపోరు, అమాయకులు మధ్యపడి చూసేవాళ్ళు చచ్చిపోతారు. బాంబులు తయారు చేసుకోవడం ఏంటండి? వైఎస్ఆర్ పార్టీ నేతల ఇళ్లలో బాంబులు ఎన్ని తయారు చేస్తారో తెలియదు. ఆ బాంబులన్నీ ఉపయోగించాలి కదా. ఎవరు ప్రత్యర్థులు వాళ్ళ మీద ఉపయోగించవలసిందే కదా. ఆ బాంబులు దొరికినప్పుడు వైసీపీ తాలూకు పార్టీ వాళ్ళు అందరి దగ్గర కూడా బాంబులు వెతకాలి, ఈ లేవని ఒక నిర్ధారించుకోవాలి. అదేం లేదు, ఆ రోజుకే బాంబులు. ఇదేమిటండి? ఎలక్షన్ కమిషన్ ఏమిటి? లా అండ్ ఆర్డర్స్ ఏంటండి? గట్టిగా వీళ్ళు అడగరు. అడిగితే వీరికి ఏమవుద్దు, తిరిగి రివర్స్ అవుద్దేమో భయం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి మాట. వాళ్ళు పూర్తిగా మీడియాను కొనేశారు. ఎవరో వైసీపీ పార్టీ వారి మాట. చాలా హాస్యాస్పదంగా వారు సర్వేలు చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని
మండలాలు ఉన్నాయో తెలియకుండా వాళ్ళు సర్వేలు చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీని 151 155 ఈ ఈ ఈ ఏరియాల్లో గెలిపించడం. నువ్వు సర్వే చేసి బోర్డు మీద రాస్తే గెలిచినట్టు అయిపోతుందా? ఆ బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నాయి, ఎన్ని వచ్చాయో ఎన్ని కౌంట్ అయ్యో అదే వస్తుంది కదా. నీకైనా అవకాశం ఉంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎందుకు తగ్గాయి, ఎందుకు పెరిగాయి అని చెప్పొచ్చు. అదేది లేకుండా మనం ఏదో హిమాలయ పర్వతాల నుంచి దిగొచ్చినట్టుగా మనం నోటి మాటలు మాట్లాడుతుంటే సర్వే అంటేనే అసహ్యం పడుతుంది. ఎవరైనా సర్వేలు చెప్తే చాలా ఊరుకోరా అంటున్నారు అన్నమాట. అంతకుముందు ఆత్మసాక్షి సర్వే, ఇండియా టుడే సర్వే, పయోనీర్ సర్వే ఇవన్నీ కొంచెం బాగుంటాయి అన్నమాట. ఆరా సర్వే ఇవన్నీ కొంచెం బాగుంటాయి. అంత కాకపోయినా 10, 15 ఇలాగా 10, 5 తేడాలతో ఉండేవి. ఇప్పుడు అది కాదు. చిన్న బెత్తం పట్టుకొని సర్వే చెప్పాడు మే అంటే ఒక 10 నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయనుకోండి, 8 వైఎస్ఆర్సీపీ, 2 వేసుకోమంటారు. ఆ తెలుగుదేశం ఏమంటాడు, వాడు 9 తెలుగుదేశం, 1 వైఎస్సీపీ. అంటే పిచ్చెక్కిపోతున్నారు కదండి జనాలు. ఎందుకు ఆ సర్వేలు చెప్పండి? సర్వేలు మనం చెప్పలేమా? సర్వే అంటే జ్యోతిష్యం కాదు, దాన్నే మనం అదృష్టం అంటాము. దాన్నే ఆ అదృష్టం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంత తక్కువ సమయంలో సీఎం అయ్యాడు. అందువల్ల రేపు ఎలక్షన్లో అంటే రక్తపాతం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అట్లీస్ట్ అంటే ఢిల్లీ హోమ్కి ఉందండి. వాళ్ళు ఆర్డర్స్ ఇస్తేనే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. అందుకని పోలీసుల్ని కొట్టే సమయం వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా రక్షించబడుతుంది? ఎన్నికల కౌంటింగ్ నాడు లోపల దూరి బాక్సులు తీసిపోతారు. సార్ ఈసీ ఇప్పుడు అంటే చర్యలు తీసుకుంటుంది కదా సార్, అంటే చాలా ఏం చర్యలు తీసుకుంటుంది? మొత్తం ఏం చర్యలు తీసుకుంటే రాత్రిపూట స్ట్రాంగ్ రూములు మీదకి ఎందుకు దండయాత్ర చేస్తారు? అంటే ఇప్పుడు తలుపులు వేసున్నా కనుక ఓ 10 మంది ఎఫ్ఆర్సిఎస్ పోలీసులు ఉన్నారు కనుక ఆగుతున్నారండి. లెక్కింపు రోజున తలుపులు తీసి ఉండకూడదు, లోపలే ఉండాలి. పొరపాటున వాళ్ళు ఏదో స్క్వాడ్ ఆఫీసర్స్ అని బాగా జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి వస్తారు. ఆ సమయం చాలు. ఆ తలుపు తీసే సమయంలో 100 మంది దూరిపోయారండి. మీరేం చేస్తారండి? తర్వాత ఎంతమంది లాస్ట్కి మొహం తెలిసిన వాళ్ళు ఎవరో 3, 4 మన జ్ఞాపకం ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు మన జ్ఞాపకం ఉంటారు కదా. ఆ ప్రమాదం లేకుండా చూడమని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.